ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. పోలింగ్ కు 48 గంటల ముందు మైకులు బంద్ అయ్యాయి. ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ఈసీ హెచ్చరించింది. ఈ నెల 5న ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్ పోలింగ్ జరగనుంది. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆప్ తో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. బీజేపీ, ఆప్ లీడర్ల మధ్య మాటల యుద్ధంతో క్యాంపెయిన్ మరింత హీటెక్కింది. ఇక వరుసగా 4వ సారి అధికారంలోకి వచ్చేందుకు కేజ్రీవాల్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. 3 దశాబ్దాలుగా ఢిల్లీలో అధికార పీఠానికి దూరంగా ఉన్న బీజేపీ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇక కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ఆప్ ఢిల్లీ అభివృద్ధిపై నిర్లక్ష్యం చేశాయని ప్రచారంలో కాంగ్రెస్ విమర్శన అస్త్రాలు సంధించింది. ఆప్, కాంగ్రెస్ 70 చోట్ల పోటీ చేస్తుండగా ఎన్డీఏ కూటమిలోని బీజేపీ 68 స్థానాల్లో పోటీకి దిగింది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ తీవ్రంగా జరగనుంది. ఇక మిగిలిన 2 సీట్లను జేడీయూ, ఎల్జేపీకి కేటాయించింది. సిపిఐ 6, సిపిఎం 2, సిపిఐ-ఎంఎల్ 2 సీట్లలో పోటీ చేస్తున్నారు. ఇక బీఎస్పీ 70, ఎన్సీపీ 30, ఏఎస్పీ 15 స్థానాల్లో బరిలోకి దిగాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, ఢిల్లీ ఎన్నికలపై అప్డేట్స్ ఏంటి? జ్యోతి, నేటి సాయంత్రం తోటి ఢిల్లీ ఎన్నికల, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ప్రచారానికి సంబంధించినటువంటి గడువు అనేది కూడా ముగిసింది. ఇక రాజకీయ పార్టీలు ఎలాంటి ప్రచారాలు అనేది కూడా నిర్వహించడానికి వీలుండదు. మొత్తంగా సైలెంట్ మోడ్ లోకి ప్రస్తుతానికైతే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇక 5వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి పోలింగ్ అనేది కూడా 7 గంటల నుంచి పోలింగ్ అనేది కూడా ప్రారంభమవుతుంది. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా రేపు మధ్యాహ్నం నుంచి పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సామాగ్రి అంతా కూడా తరలి వెళ్తుంది. ఎల్లుండి ఉదయం 6 గంటలకు పోలింగ్ ఏజెంట్లకు సంబంధించినటువంటి సమక్షంలో మాక్ పోలింగ్ అనేది కూడా నిర్వహిస్తారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ అనేది కూడా ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ అనేది కూడా, అంటే మొత్తంగా ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్, అసెంబ్లీకి సంబంధించి 70 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ 70 స్థానాల్లో పోటీ చేస్తుంది. బీజేపీ 68 స్థానాల్లో పోటీ చేస్తుంది. 2 స్థానాలను మిత్రపక్షాలకు అప్పగించారు. ఇక సిపిఐ, కమ్యూనిస్ట్ పార్టీలు, అలాగే ఎంఐఎం పార్టీ చాలా తక్కువ స్థానాల్లో పోటీ చేస్తున్నారు. మొత్తంగా త్రిముఖ పోరు బయటికి కనిపిస్తున్నప్పటికీ బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య పోరు అనేది ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కానీ 3 పార్టీలు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికల్ని తీసుకున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం వరుసగా 3 సార్లు 2013 నుంచి ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికల్లో అప్రత్యాసంగా గెలుస్తూ వచ్చింది. బీజేపీ పార్టీ ఏమో లోక్సభ స్థానాల్లో, లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటుతున్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఏమాత్రం ప్రభావం చూపించలేకపోతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ 2013లో అధికారం కోల్పోయిన తర్వాత నుంచి కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి 2 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. బట్ ఈసారి 3 పార్టీలు కూడా చాలా సీరియస్గా ఫోకస్ చేశాయి. అభ్యర్థుల నుంచి మొదలు పెట్టుకుంటే మేనిఫెస్టోల రూపకల్పన వరకు, మేనిఫెస్టో ప్రకటన వరకు, ఇలా ప్రతి దాంట్లో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాయి. ఇక క్యాంపెయినింగ్ విషయానికి వస్తే 3 పార్టీలకు సంబంధించిన ప్రముఖ నేతలందరూ కూడా క్యాంపెయినింగ్ లో పాల్గొన్నారు. కాకపోతే కొంత బీజేపీ చాలా ఎక్కువ ఫోకస్ చేసింది. ఎన్డీఏకి సంబంధించినటువంటి ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, వారితో పాటు ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా వీరందరూ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. చిన్న చిత్క లీడర్ల నుంచి మొదలు పెట్టుకుంటే టాప్ రేంజ్ లీడర్స్ వరకు అందరూ కూడా ఢిల్లీలో ఉన్నటువంటి ప్రతి గల్లీలో తిరిగారు. ప్రతి గడప తొక్కుతూ వాళ్ళంతా కూడా ప్రచారాన్ని నిర్వహించారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ విషయానికి వస్తే అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసిన నాటి నుంచి కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి వారు ముందస్తుగానే ప్రిపేర్ అయ్యారు. ఆయన రాజీనామా చేస్తూనే ఎన్నికలకు సిద్ధమవుతూ తను ప్రచార కార్యక్రమాలను ఆ రోజు నుంచే మొదలుపెట్టారు. తిరిగి మళ్ళొకసారి ఢిల్లీ ప్రజలు తనకు అధికారం అప్పచెప్తే తప్ప తను మళ్ళొకసారి సీఎం సీట్లో కూర్చోనంటూ కూడా తను శపథం చేసి రాజీనామా చేశారు. ఆ తర్వాత ప్రచారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అరవింద్ కేజ్రీవాల్ చుట్టూనే రాజకీయం అంతా కూడా నడిచింది. 2 ప్రధాన ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అరవింద్ కేజ్రీవాల్ని లక్ష్యంగా చేసుకునే ప్రచార కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించాయి. ఆయనకు సంబంధించినటువంటి అవినీతి ఆరోపణలు, ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి తెస్తూనే ఆయనే సామాన్యుడిగా రాజకీయాల్లోకి వచ్చి అత్యంత విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారంటూ కూడా ఆయనకు సంబంధించినటువంటి సీఎం అఫీషియల్ నివాసమైనటువంటి శీష్ మహల్కి సంబంధించినటువంటి వీడియోలు బయటకు రావడం, ఇవన్నీ కూడా కొంత వివాదాస్పదమైంది. అరవింద్ కేజ్రీవాల్ ఇమేజ్ చుట్టూనే
ఇటు రెండు పార్టీలు కూడా ఫోకస్ చేశాయి. దాని చుట్టూనే విమర్శనాస్త్రాలు అనేది కూడా సంధించాయి. అయితే సంక్షేమంగా గడిచిన 10 ఏళ్లుగా అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఢిల్లీలో అందించినటువంటి సంక్షేమ పథకాలను కంటిన్యూ చేయాలంటే తను మరొకసారి అధికారంలోకి రావాలి, ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంటేనే ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా సరైన క్రమంలో అందుతాయి అనేటువంటి, లేకపోతే బీజేపీ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఏవైతే సంక్షేమ పథకాలు అందుతున్నాయో వాటన్నింటినీ కూడా కోతలు వేధిస్తారు, లేకపోతే వాటిని అమలు చేయరు అనేటువంటి దిశగా ఆమ్ ఆద్మీ ప్రచారం చేసింది. అరవింద్ కేజ్రీవాల్ ఇమేజ్ని వాడుకుంటూ అరవింద్ కేజ్రీవాలే సీఎం ఫేస్గా ఉంటారు, బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు సీఎం ఫేస్ ఎవరంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారాన్ని నిర్వహించింది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళందరూ కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 5 గ్యారంటీలను అనౌన్స్ చేశారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అధికారంలోకి వస్తే ఢిల్లీలో పూర్వ వైభవం కోసం చాలా కష్టపడుతున్నారు. దానిలో భాగంగానే 5 గ్యారంటీలను అమలు చేస్తామంటూ కూడా వారు ప్రచారంలో భాగమయ్యారు. ఈ చివరి దశలో చివరి రోజు వరకు అంటే ఈ రోజు వరకు కూడా బీజేపీకి సంబంధించినటువంటి 22 రోడ్ షోల్లో ఆ పార్టీలకు సంబంధించిన కీలక నేతలు పాల్గొన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు ఒక సంచలనమైనటువంటి బయటను కూడా ఆయన విడుదల చేశారు. ఈవీఎంలను ట్యాంపర్ చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉంది ఢిల్లీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో. గతంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే గెలిచింది. ఇప్పుడు ఢిల్లీలో కూడా అదే విధమైనటువంటి దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 10% కంటే ఓట్లు అధికంగా ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తేనే తాము గెలిచేటువంటి అవకాశం ఉంటుంది, లేదంటే ఆ 10% ఓట్లను బీజేపీ ట్యాంపరింగ్ చేసేటువంటి అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓట్లు వేయాలంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వారికి సంబంధించినటువంటి పిలుపునిస్తూ ఆయన ఒక వీడియో బైట్ అనేది కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కీలకంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఓవరాల్గా అయితే ప్రచార కార్యక్రమం అంతా కూడా ఈ సాయంత్రం 5 గంటలతోటి ముగిసింది. ఇప్పటి నుంచి సైలెంట్ మోడ్ అనేది కూడా ప్రస్తుతానికైతే ఢిల్లీ ఎన్నికల్లో కొనసాగుతూ ఉంది. ఉదయం 5వ తారీఖు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ అనేది కూడా ప్రారంభమవుతుంది. జ్యోతి.